మనం ప్రతిరోజు గుణింతాలు రాస్తున్నాము చదువుతున్నాము కదా. అయితే ఈ రోజు గుణింతాలు ఎలా ఏర్పడతాయో లైవ్ లో చూద్దాం. అక్షరమాల చాట్లో అచ్చులు ఉంటాయి, హల్లులు ఉంటాయి. ఇవి కాకుండా మీకు పుల్ల అక్షరాలని ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ పుల్ల అక్షరాలకి ఈ అచ్చులు కానీ కలిస్తే హల్లులు లేదా గుణింతాలు అనేవి ఏర్పడతాయి. అయితే అచ్చులకు హల్లులకు ఇంకో పేర్లు ఉన్నాయి. ఆ పేర్లు ఏంటో ఒకసారి చూద్దాం. అచ్చులను ప్రాణములు లేదా స్వరములు అంటారు. హల్లులకు ప్రాణులు లేదా వ్యంజనములు అంటారు. అచ్చులు అనేవి ప్రాణాలు. ఆ ప్రాణం పోసుకుంటే ప్రాణులు అనేవి ఏర్పడతాయి. దేనికి ప్రాణం పోయాలి? ఈ పొల్లు అక్షరాలకి. ఈ పొల్లు అక్షరాలకు అచ్చులు ప్రాణం పోస్తే ప్రాణులు ఏర్పడతాయి. అయితే ఇప్పుడు చూడండి, పొల్లు అక్షరాలకు ఈ అచ్చులు ప్రాణం పోసినప్పుడు ఏం ఏర్పడుతుందో ఒకసారి చూద్దాం. ఇది ఇక్ అనే ఒక పొల్లు అక్షరం. కాకి పొల్లు అక్షరం ఇది. దీనికి ఆ అనే ప్రాణం పోసాం అనుకోండి. ఉదాహరణకి ఆ అనే ప్రాణం పోస్తే కా ఏర్పడింది. ఓకే, ఇప్పుడు చూడండి, కా ఏర్పడిందా? ఆ అనే ప్రాణం పోసాం అనుకోండి, అప్పుడు కా అనేది ఏర్పడుతుంది. చూడండి, కా ఎంత బాగా ఏర్పడింది. ఓకేనా? ఇప్పుడు అదే విధంగా కీ అనే ప్రాణం పోసాం అనుకోండి, ఇక్ అనేది ఏమైంది? కీ.